హాయ్ అండి. టమాటా పప్పు చేసుకుందాం. ముందుగా కందిపప్పు శుభ్రంగా కడిగి పెట్టుకున్నానండి. తర్వాత టమాటాలు నీట్గా కడిగి కట్ చేసుకోవాలి. ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, టమాటా, కొద్దిగా కొత్తిమీర, కొంచెం చింతపండు కూడా పెట్టాను. ఇవన్నీ పెట్టి బాగా నానిన పప్పు అండి. ఇది ఒక 3 విజిల్లు వేసుకుంటే ఇలా మంచిగా ఉడికిపోద్ది పప్పు. తర్వాత ఇందులో కొద్దిగా సాల్టు, పసుపు, కొద్దిగా కారం ఇవన్నీ వేసి బాగా పప్పు గుత్తితో నలుసుకోవాలి. పప్పు గుత్తి ఇలా నలుసుకున్నాక కొద్దిగా వాటర్ పోసి ఉడికించుకోవాలి. ఇలా ఒక ఉడికి పెడితే సరిపోద్ది. మా మాయకి ఏంటో టమాటా పప్పు తినాలనిపిస్తుందంట. టమాటాలు ఫ్రెష్గా ఉన్నాయని టమాటా పప్పు చేయంటే టమాటా పప్పు చేస్తున్నానండి నేను. తర్వాత మన ఉడికిపోయాక ఇలాగా చిన్న బాండి పెట్టుకుని పోపు దినుసులు వేసుకోవాలి. ఆయిల్ వేసాకనే పోపు దినుసులు వేగిపోయి కింద వేసేసుకోవాలండి పప్పులోని. ఒకసారి అలా కలుపుకుంటే సరిపోద్ది. టమాటా పప్పు రెడీ అయిపోయింది. ఇది ఏంటని చూస్తున్నారా? ఆయకుడు రేకండి. అది ఇడ్లీ, ఒక ప్లేట్ ఏమో ఇడ్లీ, 2 ప్లేట్లు ఏమో ఆయకుడుని. మా అమ్మగారు కొని పంపించారు. నాకోటి, అన్నకోటి, చెల్లికోటిని. ఇక్కడ మాకేంటో కనిపించలేదు. ఊరి నుంచి పంపించింది మా అమ్మ ముగ్గురికి. పండగ బట్టలకి డబ్బులు, ఇవి స్వీట్లు కూడా పంపించారండి. చాలా బాగుంది కదా ఆయకుడు రేకు. మా అమ్మ చిన్నప్పుడు దాకా కట్టేసేవారు. ఇప్పుడు అంటే వచ్చింది. చాలా బాగుంది కదా. నచ్చితే మా ఐడియా లైక్ చేయండి.